సీఎం రేవంత్ ఓ సాడిస్ట్ లా వ్యవహరిస్తున్నాడని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు టైం ఇవ్వకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని కిషోర్ అన్నారు. పొరపాటున ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు. నీట్ కోసం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ దీక్షకు కూర్చోవాలని కిషోర్ సూచించారు. 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదనకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చిన మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాల చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, పరిశ్రమలు వెనుకకు మళ్ళీపోతున్నాయి దాని గురించి మాట్లాడవు, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు దాని గురించి మాట్లాడవు, రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు, సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రుల 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది వాడు అడిగినట్టు. ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు రేవంత్, ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటాం అన్న నన్ను. ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి ఆడ దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం పోగానే చెప్పినటువంటి మాట 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 500 చూడిపో తర్వాత మాడదాం కానీ వీడి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా అది వాని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయి లేకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఏందో ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి పైసలు తెస్తా అంటుంది కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపారు. అది పంచాయతీ పోతే 3 రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అదైన బాధ. ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్ర్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్లు అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా, నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్? అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్లు వానివిని బెదిరించి ₹1 కోటి సంపాదిస్తావు. మరి కోచింగ్ సెంటర్లో ₹1 కోటి ఎడికెళ్ళి వస్తాయి? వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు. ఆ సంగతి నీకు తెలియదు, ఎందుకంటే వీడు కోచింగ్ వినోడు కానీ చదివే రాదా. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో. ఎందుకంటే చెప్పేది పచ్చ కామెర్లు వచ్చేవానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి, నేను ఇలా పచ్చ మనిషితో కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టుంది. అది అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విని ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులల్లా అతి తెలివి తక్కువ అతి పనికి మాలిన ముఖ్యమంత్రుడు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు, వీడు ఏదో చేస్తాడు అనుకొని చేస్తే నీ అమ్మ 2,000 రూపాయలు పింఛను 4,000 అనుకొని పుసుకునేస్తే 2,000 రూపాయలు పింఛితే 2 నెలలకి పత్తలేదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నీటో గీటో జర దయచేసి నువ్వో మీరు రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే నువ్వన్నటువంటి మాటనే నువ్వేదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన రేవంత్ రెడ్డి ఆలోచించు, మంచి ఆలోచన ఇది. కనీసం ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడవుతుంది. ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ చదువుకున్న గురించి కానీ నువ్వు సన్యాసాన్ని మాడుతున్నావు, నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో.